హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మన 4వ స్కందం 28వ అధ్యాయంలో ఉన్నాము. కొంత భాగాన్ని చూసుకున్నాము. సో అది ఆ భాగాన్ని కొద్దిగా ఆల్రెడీ మనం చెప్పుకున్న భాగాన్ని కొద్దిగా సారాంశాన్ని చెప్పుకుంటూ మళ్ళీ ఈరోజు భాగంలోకి వెళ్తాము. సో ముఖ్యంగా పురంజనుడు, పురంజని వాళ్ళ అద్భుతమైనటువంటి నగరం, సో చండవేగ అనేటువంటి కాలం వాళ్ళ మీద దాడి చేసినప్పుడు కాలకన్య అనేటువంటి ఆ, ముసల్తనం, తర్వాత ప్రజ్వర, భయ, సో వీళ్ళందరూ ఆ నగరం మీద దాడి చేస్తూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి సర్పం ఏదైతే ఉందో, ప్రాణవాయువు, అది మ్యాక్సిమం వీళ్ళంత వరకు పోరాడడానికి అది ప్రయత్నించి చివరికి ఎట్లయితే పాములు మంట పెడితే పాములు వెళ్ళిపోతాయో అట్లా ఈ మొత్తం నగరం అంతా దహించుకొని పోతా ఉంటే అది ఇంకా బలవంతంగా అయినా సరే అది పోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే ఏ పాముకి పుట్టులోంచి పోబుద్ది కాదు, ఇంకా అవసరం దాని స్థావరం కాబట్టి. కానీ అక్కడ మంట పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అదేవిధంగా జీవుడు కూడా ఎంతసేపు చూసినా సరే ఈ శరీరంలో ఉండాలని అనుకుంటాడు, ఈ ఈ శరీరంతోనే అనుభవించాలని అనుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా జీవుడు ఒక ఒక స్థితిలో తాను పోతున్నప్పుడు ఆ స్థితిలోనే ఉండాలనుకుంటాడు. ఏమాత్రం కొద్దిగా అలజడి వచ్చినా సరే తాను తట్టుకోలేడు అనమాట. కాబట్టి ఆ సర్పం, 5 పడగల సర్పం ఇప్పటిదాకా అయితే కాపాడుతూ వచ్చిందో మనల్ని, సో అది కూడా పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. సో తర్వాత ఈ సైనికులందరూ కూడా నవద్వారాల ద్వారా మొత్తం ప్రవేశించి నగరాన్ని పూర్తిగా కైవసం చేసేసుకున్నారనమాట. ఇంకా ప్రమాదంలో పడ్డటువంటి ఈ నగరంను పురంజనుడు కుటుంబ సంపదపై, కుటుంబము మరియు సంపదపై ఆసక్తి వలన చాలా బాధకు గురయ్యాడు. శివని మనం చెప్పుకోండి, చాలా బాధకు గురవుతారు. ఎందుకంటే మనం ఎన్ని ఆసక్తులు మనం పెంచుకొని వాటిని మనం దూరంగా ఆ, క్రమక్రమంగా వాటికి మనం దూరం కాకపోతే లేదా ఆసక్తి తగ్గించుకోకపోతే ఖచ్చితంగా రేపు మనం విడిపోయేటప్పుడు అంతకంటే ఎక్కువ మనం బాధను అనుభవించాలి. అందుకని ఈ శరీరంతో మనం సుఖపడిన దానికంటే కూడా మనం బాధపడిందే ఎక్కువగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు భార్య యొక్క కౌగిలిలో ఉంటూ కాలాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు ముసల్తనం వచ్చి కౌగిలించుకోవడం ప్రారంభమైంది. దాంతో అందం కోల్పోయాడు. తర్వాత తన బానిసత్వ బుద్ధి కారణంగా ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. బలవంతంగా బంధింపబడ్డాడు. తాను తన తన భార్య, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, అనునాయులు చూసి నిర్లిప్తం ఉండిపోయాడు. వాళ్ళ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే జరగబోతుంది. పురంజనుడు చాలా ఆందోళనకు గురయ్యాడు. ప్రతిఘటించలేకపోయాడు కాలకన్య దాడిని. ఎందుకంటే ముసల్తనం మీద ఎవరు దాడి చేయగలుగుతారు ఇక్కడ? సో మనమందరం కూడా పురంజనుడి యొక్క బాటలో నడుస్తున్నామని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మరి దయచేసి ఇది వేరే వాళ్ళు ఏదో కథలాగుంది, ఇది బాగుంది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకోబాకండి. ఖచ్చితంగా మనకి మన మన జీవితంలో అణువణువు ఏం జరగబోతుంది, ఈ శరీరం యొక్క స్థితిగతులు ఎలా మారబోతున్నాయి, తద్వారా ఆ జీవుడు మనం ఎంత బాధకి మనం గురవబోతున్నాం అనే పాయింట్ని మనకి పురంజనుడి కథ ద్వారా ఒక విధంగా ప్రాచీన పరిషత్తు చెప్పట్లేదు. ఆ పాయింట్, ఈ పాయింట్ మనకే చెప్తున్నారు అనమాట. సో కాలకన్య ప్రభావం వల్ల ఇంద్రియార్థాలన్నీ పేలవంగా కనిపిస్తాయి. ఇంకా కోరికలు అతన్ని బలహీనం చేస్తాయి. నిజమైన ఉద్దేశాన్ని కోల్పోయినప్పటికీ కూడా కుటుంబం పోషించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. సో మనం డిస్కస్ చేసుకున్నాం. సో మనము కుటుంబం నడిపే క్రమంలో అందరికీ నేర్పించాలి. వాళ్ళు అవన్నీ చేసేటట్టుగా మనం కూడా చూసుకోవాలి. అంతా మన మీద ఆధారపడేటట్టుగా మనం చేసేసుకొని ఇప్పుడు మనం లేకపోతే వాళ్ళు చేయలేరు కాబట్టి మనం భక్తి చేసుకోలేక మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో
ప్రాక్టికల్గా మనందరికీ తెలుసు ఇప్పుడు. వన్స్ 5 సంవత్సరాలు వచ్చాయి అంటేనే 5 సంవత్సరాల నుంచి చిన్న చిన్నగా పిల్లలకి పనులు చెప్పడం, వాళ్ళు తప్పులు చేస్తే తప్పులు సవరించడం చేయాలి కదా, అసలు తప్పులే జరగకుండా మనం కాపాడాలని మనం ప్రయత్నించామనుకోండి. ఇప్పుడు మనం ఎంతమందికి మనం ఇప్పుడు వెళ్ళి ప్రచారం చేస్తున్నా కూడా ఏమవుతుంది? మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో వీళ్ళు ఉన్నారు, మేము లేకపోతే అది జరగదు. ఆ విధంగా మేము లేకపోతే జరగదంటే ఇప్పుడే జరగకపోతే ఇంక రేపు ముసలితనంలో ఏం జరుగుతుంది? ఇప్పుడే మనం ఈ అనాసక్తి చూపించకుండా ఇదే ఆసక్తి చూపించుకుంటూ వెళ్ళామనుకోండి, ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ చేయకపోతే అది ఎవరైనా సరే, ప్రభుజీలు కావచ్చు, మాతాజీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి ఎవరి ఇది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు చేసుకోవాలి. లేదా మనం లేనప్పుడు వాళ్ళు కూడా దాన్ని దానికి సిద్ధపడేటట్టుగా మనం చేయాలి. అందుకే చివరి రోజుల్లో మేము లేకపోతే వీళ్ళు ఎలా చేసుకుంటారు, మేము లేకపోతే వీళ్ళు ఎలా చేసుకుంటారు అని మొత్తం మన మీదే మనం మోసినప్పుడు రేపు ఖచ్చితంగా వాళ్ళకి రేపు ఇబ్బంది వచ్చినప్పుడు మనమే పోవాల్సిన పరిస్థితి మనం తెచ్చేసుకున్నాం ఇంకా. ఇంక చిన్న చిన్న వాటికి భయపడ్డము, అక్కడ జరిగితే ఏదో ఆందోళన పడిపోవడము. ఖచ్చితంగా ఆందోళన పడే విషయాలు ఆ స్థాయిలో ఉన్నాయి. నిజంగా ఆందోళన పడాలని దేనికి ఆందోళన పడాలి సార్? అరే నా జపం ఎందుకు కావడం లేదు? భగవద్గీత బాగుంది, నేను చదవలేకపోతున్నానే, నాకు ఇచ్చిన సేవ నేను చేయలేకపోతున్నానే, ఇచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వహించలేకపోతాను. దానికి ఆందోళన చెందాలన్నమాట. నిజమైన ఆందోళన అంటే అది. దానికి మనం ఏం చేయాలని మదన పడాలి దాంట్లోకి. కానీ అసలు మనకు అసలు ఆ చింతన అసలు లేనే లేదు మనకు అసలు. పోన్లే ఈ రోజు జపం చేయకపోతే రేపు చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు మన భవి బాగా చదవకపోతే పర్లేదులే, రేపు చూద్దాం. ఈ వారం మన క్లాస్కి పోకపోతే పర్లేదులే, నెక్స్ట్ క్లాస్కి పోదాంలే. అక్కడ చాలా రిలాక్స్డ్గా ఉన్నాం అనమాట. యాక్చువల్గా అక్కడ మనం చాలా ఆందోళన పడాలి అసలు. అందుకే అన్నమాట, ఏది అవసరమో ఏది అనవసరం అని లేకుండా మన జీవితకాలం అంతా కూడా అనవసరమైన అవసరం అనుకొని అది లేకపోతే మన జీవితమే పూర్తిగా నాశనం అయిపోద్దని అటువంటి ఒక భయాల్లోకి వెళ్ళిపోయి ఉన్నాం అన్నమాట మనం. సో అందువల్ల ఇక్కడ ఆందోళన పడాల్సిందే, మనం ఆందోళన పడాల్సిందే. కానీ దేనికి ఆందోళన పడాలి? భక్తుల సాంగత్యంగా దూరం అయిపోతున్నామే. భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనం ఈరోజు ఏమి నేర్చుకోలేకపోయామే. నేర్చుకుంది మేము అవలంబించలేకపోతున్నామే, అనుసరించలేకపోతున్నామే. మరి రోజులు గడిచిపోతా ఉన్నాయి. దాని గురించి మన చింతన అసలు లేనే లేదు. అసలు మనకి జీవితంలో పెద్దగా ఉపయోగపడమే లేదా మనతో పాటు చిరకాలం రాని వాటి గురించి మాత్రం తీవ్రంగా ఆలోచిస్తున్నాం. ఎవరు ఎవరిని అనుకున్నా నాకెందుకు, నా నా సేవ నేను చేసుకోవాలా, నా సాధన నేను చేసుకోవాలి, గురువు ఇచ్చినటువంటి ఆదేశాలు మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మనం పాటించాలి మనం. కానీ వీటికేమో ఆల్టర్నేటివ్ తీసుకుంటున్నాము. వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఉన్నారులే, వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఉన్నారులే, ఇంకొకరు చేస్తారులే, ఆల్టర్నేటివ్ తీసుకున్నాం. కానీ కుటుంబంలో మాత్రం మొత్తం మన మీద ఆధారపడేటట్టు చేసి పెట్టేసుకున్నాం. మనం లేకపోతే జరగదు. ఖచ్చితంగా మన బాధ్యత అవుతుంది. కానీ మన బాధ్యతని వాళ్ళ చేత కూడా చేయించడం కూడా మన బాధ్యతే. అన్ని అన్ని మన తల మీద నెత్తికెక్కి చేసుకొని ఆ తర్వాత ఆ, నాకు సమయం లేదు, దానికి అది లేదు, ఇది లేదు అని మనం ఆందోళన పడడం వల్ల ప్రయోజనం ఏముంది తర్వాత? సో ఆసక్తికి, బాధ్యతకి, ప్రేమకి ఈ మూడు మనకు చాలా జాగ్రత్తగా డివైడ్ చేసి పెట్టుకోవాలి. మన ఆసక్తి వల్ల మనం చేస్తున్నామా, బాధ్యత వల్ల చేస్తున్నామా, లేదా ప్రేమతో చేస్తున్నామా? లేకపోతే మూడు కన్ఫ్యూజ్ అయిపోయేసి అన్నిటిని కలిపేసి పడేసుకొని మనం దేనికి సమయం లేకుండా
మనం చాలా పురంజనుడు లాగా చివరికి వచ్చేసరికి ఆ, వీళ్ళంతా రేపు ఎలా బతుకుతారు వీళ్ళంతా, అది కదా ఆయన అనుకునేది. ఆ, నేను మరణిస్తే నా భార్య బిడ్డలను కుటుంబ సభ్యులను ఎవరు పోషిస్తారు? అలా భార్యతో గత జ్ఞాపకాలని తాను నెమరు వేసుకుంటున్నాడు. నేను తిన్న తర్వాత తినేది, తిట్టినా కోప్పడ్డా భరించేది, మూర్ఖంగా ఉన్నప్పుడు నన్ను సరిచేసేది. సో ఇవన్నీ ఎవరి మీద రావాలి? ఎటువంటి ఈ ఈ ఆలోచనలన్నీ మరణ సమయానికి అది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే తెలుసా అండి? ఇది నేను లేకపోతే, నేను 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 లేకపోతే ఆ, ఈ సేవ ఆగిపోద్దేమో, ఆ, భగవంతుడి సేవ ఆగిపోద్దేమో, ఆ, లేకపోతే అవన్నీ సరిచేసేటట్టుగా మనం ఎలా కొత్త వాళ్ళని తయారు చేసుకోవాలి. ఇది నిర్విరామంగా జరగడానికి మన వంతుగా మనం ఎంత సహకరించాలి, దానికి మనం ఏం చేయాలి. అది భగవంతు మీద లేకపోతే ఖచ్చితంగా అది పోయి కుటుంబం మీదకే వెళ్తుంది, మళ్ళీ ఆలోచనలన్నీ మళ్ళీ కుటుంబం మీదకే వెళ్తాయి మళ్ళీ. మనకి ఈ ఆలోచనలు రావాలి. అరే, ఈ భక్తుల సాంగత్యం నేను కోల్పోతున్నానే, మరణ సమయంలో భక్తుల సాంగత్యాన్ని కోల్పోతున్నాను. నాకు ఈ భక్తుల సాంగత్యం అంటే వీళ్ళని సరిచేసేవాళ్ళు. ఓకే? ఎన్నో సందర్భాల్లో మనం తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, అయినా కూడా భగవద్ సేవలో మనం ఎంతో చక్కగా ఎంతో హాయిగా ఉన్నాం మనమంతా. మనకి మరణ సమయానికి భక్తులు గుర్తు రావాలి. భక్తులు మనతో పెట్టుకున్న అనుబంధాలు, భక్తులు పెట్టుకున్న అనుబంధాలు గుర్తు రావాలి మనకి. ఎందుకంటే భక్తులు గుర్తొస్తే అప్పుడు కృష్ణుడు మనకు గుర్తుంటాడు. ఏ ఏదైతే దీని తర్వాత ఈ ఈ గుడి నిర్వహణ ఎలా జరుగుతుంది, తర్వాత ఈ సేవల నిర్వహణ ఎలా జరుగుతుంది, ఆ ఆందోళన ఉండాలి. ఆందోళన ఉంటేనే మనకి ఆ ఆందోళన ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఆందోళన మరణించామనుకోండి భగవంతుడు నెక్స్ట్ టైము దానికంటే ఇంకా గొప్ప సేవల్లో, ఇంకా భద్రత గల సేవల్లో మనల్ని తీసుకొచ్చి నెక్స్ట్ జన్మలో పెట్టడు మనల్ని. మనం భక్తుల యొక్క సాంగత్యాలు, భక్తులతో ఉన్న సంబంధాలని మనం ఆ, అసలు ఏమాత్రం ఖాతరు చేయకుండా, అంటే ఆ విలువ తెలుసుకోకపోతే ఖచ్చితంగా మన ఆలోచనలు కుటుంబం మీదకే వెళ్తాయి అప్పుడు. ఎందుకంటే ఎన్నో జన్మల వాసనలు కదా అవన్నీ. అదే, నా మీద పూర్తిగా ఆధారపడిన వారు మరణం తర్వాత నా బిడ్డలు ఎవరిపై ఆధారపడగలరు? నడి సముద్రంలో మునిగిపోయే నావలో ఉన్నట్లుగా వారి పరిస్థితి ఉండదా? అదే మనకు కానీ, మన పిల్లలకి లేదా మన మీద ఆధారపడ్డ వాళ్ళకి కృష్ణుడు నాడమ్మా, కృష్ణుడు చూసుకుంటాడు మిమ్మల్ని, ఇబ్బంది లేదని ఆ లోపల వాళ్ళు తయారు చేసి పెట్టేసుకుని ఉంటే మనకి ఈ చింతన రాదు కదా లాస్ట్లో. లేకపోతే ఖచ్చితంగా మన ఆలోచనలు పిల్లల మీదకే వెళ్తుంది. లేదా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు వాటి గురించి ఆలోచిస్తుంది. మరణ సమయంలో వాళ్ళు తప్ప ఇంక మనకి ఎవరు గుర్తుండరు. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఆలోచనలు అయినప్పుడు కూడా భయ కానీ, లేకపోతే యావనులు కానీ, లేకపోతే కాలకన్య కానీ, ప్రజ్వర కానీ, ఇవేవి దయచూపవు ఆ టైంలో. మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే. సో సచ్చినట్టుగా ఇంకా ప్రాణం అక్కడి నుంచి పోవాల్సిందే ఇంకా. సో ఆ యావనులు రాజుని బలవంతంగా ఈడ్చుకొని వెళ్తుంటే తన శ్రేయభిలాషి మిత్రుడైనటువంటి అగ్నిజ్ఞాత గుర్తు రాలేదు. ఈ రోజు నుంచి మనం చెప్పుకునేది, బలవంతంగా ఈడ్చుకెళ్తున్నారు యావనులు. ఎవరు? ముఖ్యంగా భయ్యా ఉన్నాడు కదా, భయ్యా యొక్క సైనికులు వీళ్ళంతా యావనులు. వాళ్ళు ఈడ్చుకొని వెళ్తున్నారు వాళ్ళు. కానీ లోపలున్న అసైన శ్రేయభిలాషి, లోపలున్న పరమాత్మ, అవిజ్ఞాత అంటే పరమాత్మ, మిత్రుడైనటువంటి శ్రేయభిలాషి అవిజ్ఞాత మాత్రం మనకు గుర్తు రాలేదు. ఎందుకంటే ఆలోచనలంతా ఆసక్తుల మీద వెళ్ళిపోయి ఉంటే ఇంకా లోపల ఉన్న పరమాత్మ ఎట్లా కుదరదు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే కదా.
ఆ దయలేని రాజు యజ్ఞాల్లో ఎన్నో జంతువులను బలిచ్చాడు. ఆ జంతువులన్నీ భీకరంగా పొడవడం ప్రారంభించాయి. ఇప్పటి వరకు మనం రాజా, మనం ఏది చెప్తే అంతే, మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మనం శాసించిన స్థాయిలో మనం గతంలో ఉన్నాము. ఎందుకంటే మనమే ఇక్కడ దీనికి మొత్తానికి మనమే యజమాని అనే భావంలో ఉన్నాం మనం. ఆ ఆ భావంలో ఉన్నప్పుడు మనం ఎన్నో పాపాలు చేశాం మనం. ఉదాహరణకి ఇక్కడ ఉన్న పురంజనుడు యజ్ఞాలు చేస్తూ ఎన్నో జంతువులు బలిచ్చాడు. ఎన్నో జంతువులు బలిచ్చాడు. ఆ జంతువులు ఇప్పుడు రెడీగా కాసుకున్నాయి అన్నమాట. భీకరంగా మళ్ళీ మనం పొడవడానికి. అంటే అర్థం ఏంటి? మనం చేసిన కర్మలు మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నేను యజమాని అనే భావంలో కన్ను మిన్ను ఆడకుండా అంతా నా అధీనంలోనే ఉంది, మనం ఎంత చెప్తే అంత అని ఆ భావంలో ఉన్నప్పుడు మనకి ఎక్కడ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం అసలు కొద్దిగా కూడా మనకి అవగాహన ఉండదు అనమాట. ఎందుకంటే నాకు మాత్రం చావు రాదులే. మ్యాక్సిమం తప్పులను ఎందుకు చేస్తున్నాం? నేను శరీరా నేను శరీరాన్ని, నేను ఆత్మని, ఈ విషయంలో ఆ తేడా తెలియలేదు. అవగాహన లేదు అసలు. శరీరం ఎంత చేసినా నశించిపోద్దని, కానీ ఆత్మ మాత్రం దానికి మరణం లేదని, కాబట్టి మనం చేసే ప్రతి కార్యానికి మళ్ళీ మనం బదులు చెప్పే తీరాలి అన్న ఇది మనకి, మనం బతుకున్నప్పుడు మనకి ఎవరూ చెప్పలేదు, మనం తెలుసుకోవడానికి ఏం ప్రయత్నించాలి. సో మన కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతున్నప్పుడు, మన కళ్ళ ముందు ఎంతో మంది డబ్బున్న వాళ్ళు మరుసటి రోజు బికార్లు అవుతున్నప్పుడు, ఎంత ఆరోగ్యకరంగా ఉన్నా మరుసటి రోజు వాళ్ళు ఆరోగ్యకర ఆరోగ్యానికి అన్ని రకాల సూత్రాలు పాటిస్తూ ఉన్నాడు కూడా వాళ్ళకి మరణం వస్తుందంటే మనం క్వశ్చన్ వేసుకోవాలి కదా. ఈ- ఇన్ని చేస్తుంటే ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా సరే ఇక్కడ మరణం వస్తుంది కదా. మరి నేను దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? నేను ఎలా సంసిద్ధం కావాలి దానికి? దీని నుంచి బయటపడడానికి నేనేం చేయాలి నేను అని మనకి ఆలోచన రావట్లేదు. అందుకే ఇంత భయంకరమైనటువంటి మాయ అన్నమాట ఇది. ఇప్పుడు రెడీగా ఉన్నాయి, జంతువులని రెడీగా ఉన్నాయి మాయని పొడవడానికి. అందుకనే నారద వారి ప్రాచీన పరిషత్తుతో చెప్తున్నాడు, నువ్వు చేసే పనులు, నువ్వు చేసిన కార్యాలకి దీని యొక్క పరిణామాలు నీకు తెలుస్తున్నాయి అసలు? అసలు ఏం చేస్తావు నీకు అర్థం అవుతుంది అసలు? చూపించాడు. నారద వారు చూపించారు ప్రాచీన పరిషత్. చూసావా, నువ్వు చంపిన జంతువులు చూడు, అక్కడ చూడు ఎట్లా నీ కోసం కాసుకో ఉన్నాయో. నిన్ను తుది ముట్టించడానికి, నిన్ను అనేక విధాలుగా నిన్ను ఆ, ఇబ్బంది పెట్టడానికి అవి కాసుకో ఉన్నాయి. నువ్వు ఎప్పుడు కూడా చచ్చిపోతావా, చచ్చిపోతే వచ్చి దాడి చేద్దామని. సో ఇప్పుడు మనం చేసే ప్రతి కర్మకి మళ్ళీ మనం దానికి ఆ, దానికి పర్యవసాలు మనం అనుభవించే తీరాల్సిందే. ఆడవారితో అసాంఘిక సంబంధం పెట్టుకోవడం, ధార్మిక బుద్ధిని కోల్పోవడం వలన ఎన్నో సంవత్సరాలు అన్ని రకాల బాధలు, కష్టాలు అనుభవిస్తూ అంధకారంలో ఉండిపోయాడు. సో ఆడవారితో అసాంఘిక సంబంధం పెట్టుకోవడం అంటే పురంజనుడు, పురంజని పెళ్లి కాకముందు పెట్టుకున్న సంబంధం. ఆ తర్వాత తర్వాత ధార్మిక బుద్ధితో సంబంధం పెట్టుకున్నాడు, అంటే ఆ భార్య అయింది. భార్య అయితే ధార్మిక విషయాల్లో ఉన్నాడే కానీ ఆధ్యాత్మిక విషయాల్లోకి పోవాలా మళ్ళీ. అంటే భగవంతుడి యొక్క సేవలకు పోకుండా ధార్మికంగా నేను, నా కుటుంబము ఇంతవరకు చూసుకోవాలా, బాగుండాలా మేము, అంతవరకు ఆగిపోయారు. దాని తర్వాత అసలైన విషయం భగవంతుడి యొక్క చింతనలో ఉండాలి అనే విషయం మర్చిపోయాడు. ఆ భార్యను చేసుకొని, ఆ భార్యతో ఉండి దానివల్ల ఎన్నో సంవత్సరాలు అన్ని రకాల బాధలు, కష్టాలు అనుభవిస్తూ అంధకారంలో ఉండిపోయాడంటే, మరణించిన తర్వాత అతను అంధకారం అంటే ఇక్కడ ఏంటి? ఈ జీవుడు అదే నరకలోకాలు, ఆ లోకాలు, ఈ లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఎస్పెషల్గా అంధకారం అంటే ఇక్కడ అంధకారం ఏంటంటే అతను యమలోకానికి పోతున్నాడు. అక్కడ అనేక బాధలు, అనేక కష్టాలు అనుభవిస్తాడు అక్కడ. అయితే
పూర్తిగా అనుభవించకపోవడం వల్ల, ఎందుకంటే ఆ బాధ అనుభవించలేక భగవంతుడు ఏమంటాను తెలుసు, నాయన నేను మళ్ళీ ఇంకా తప్పులు చేయను, నన్ను ఏదో ఒక విధంగా నాకు ఇంకో శరీరం ఇచ్చి మళ్ళీ నన్ను పంపించేయండి, నేను మళ్ళీ నేను నా తప్పు తెలుసుకొని నేను బయటపడతాను, నన్ను నేను సవరించుకుంటాను అన్న విషయానికి ఆ యమధర్మరాజు మనకి ఏదో ఒక శరీరం ఇస్తాడు అనమాట. మన కోరికలను బట్టి, మనం అనుభవించాల్సిన కర్మను బట్టి, మనకున్న వాసనలను బట్టి, సంస్కారాలను బట్టి మనకు ఒక ఆ, ఏదో ఒక శరీరం ఇస్తాడు. అది పులి జన్మ, లేకపోతే పంది జన్మ, పిల్లి జన్మ. ఎందుకంటే మనం వాడు వేడుకుంటున్న వద్దనైనా, నేను భరించలేను, ఈ నొప్పులు నేను భరించలేను, ఈ కష్టాలు నేను భరించలేను అని చెప్పి, నరకలోకాల్లో ఉన్న కష్టాన్ని అనుభవించని చెప్పేసి ఆయన్ని యమధర్మరాజుని వేడుకుంటే, మనకున్న స్థితిగతులను బట్టి, వాసనలు, సంస్కారాలు అన్నిటిని బట్టి, అలాగే కోరికలను బట్టి మనకు ఒక శరీరం ఇస్తాడు. మనం ఏమంటారు తెలుసా, అమ్మయ్య ఈ శరీరం దొరికి నాకు చాలు, ముందైతే ఈ దెబ్బల నుంచి నేను బయటపడతానని చెప్పి ఆ శరీరం తీసుకుంటాం మనం. కానీ ఆ శరీరం కూడా వెంటనే రాదు, మనకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇస్తారు మనకి. ఇప్పుడు మనం పంది జన్మ ఎత్తాలనుకోండి, వెంటనే మనం ఇట్టే మన పంది జన్మకి వెళ్ళమన్నమాట. మనకి పంది సంస్కారాలు వచ్చేలాగా మనల్ని ట్రైనింగ్ ఇస్తారు. అంటే పంది శరీరంలోకి పోవాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ గా ఆ పంది శరీరంలో ఉన్నటువంటి లక్షణాలు మనలో డెవలప్ అవ్వాలి ఇప్పుడు. అలాంటి గుణగణాలు మనలో ఇప్పుడు అభివృద్ధి చెందాలి. ఇప్పటి వరకు మనిషి యొక్క సంస్కారాల్లో ఉన్నాము. ఇప్పుడు జంతువుల యొక్క శరీరంలోకి పోవాలంటే అప్పుడు జంతువుల సంస్కారాలు మళ్ళీ డెవలప్ అవ్వాలి. అక్కడ మనకి యమధర్మరాజు వాళ్ళ బట్టి మనకు ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్, ఎందుకంటే మానవ జన్మలో మానవ యొక్క బుద్ధి ఉండి పంది పంది శరీరంలోకి పోలేడు కదా. సో మనం పంది అని నేను మనల్ని నేను పందిని అని అనుకునేదాకా మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట. అప్పుడే మనం పంది శరీరంలోకి వెళ్ళినప్పుడు మన చెత్త చెదరుతున్నప్పుడు కూడా మనకి హాయిగా ఉంటుంది. అలాంటి ఒక కళ్ళు, అలాంటి ఒక నాలిక, అట్లాంటి ఒక ముక్కు, అట్లాంటి ఒక సూక్ష్మ శరీరం మనకు తయారు కావాల. అట్లాంటి సూక్ష్మ శరీరం తయారైనప్పుడు ఆటోమేటిక్గా మనం శరీరంలోకి, అంటే ఎక్కడైతే రెండు పందులు సంభోగం చేసుకున్నాయో మనల్ని తీసుకువచ్చి దాంట్లో పడేస్తారనమాట. మనం మళ్ళీ అందుకని ఆ జన్మలో మనం తినేది కూడా మనకి బాగా హాయిగా ఆనందంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే దానికి కానీ గుర్తొచ్చింది అనుకోండి, నేను నేను తినే ఈ చెత్త ఏంది, నేనేంది ఇట్లాంటి బతుకుతున్నాను ఎందుకు, అది ఇంకా హ్యాపీగా ఉండలేదు. అందువల్ల దాని తగినట్టుగా మనం ట్రైనింగ్ ఇచ్చి మనల్ని పంపిస్తారనమాట. అందుకే మనం ఇతర జంతువుల జన్మలు మనకు వచ్చినప్పుడు మనకి అసలు ఏం గుర్తురాదు. కేవలం తిండి గురించి ఆలోచిస్తాం, ఎక్కడ నిద్రపోవాలో ఆలోచిస్తాం, ఎదురుగా ఎవరైనా దాడి చేస్తే మనం బౌ 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 అని అరవడం, గట్టిగా అరిచి వాళ్ళని కరవడం, తర్వాత ఆడ మగ కలిస్తే మళ్ళీ పిల్లలు రావడం, అంతే. అక్కడ ఏం తెలియదు ఇంక మనకి. ఇదంతా ఏంటి, బాధలు కష్టాలు అనుభవిస్తూ అంధకారంలోనే ఉండిపోయాడంటే అలా నరకలోకాలకు వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ జంతు జన్మలు ఎత్తడం, జంతు జన్మల్లో మళ్ళీ రకరకాల కష్టాలు పడడం, అలా అంధకారంలో ఉండిపోయాడు. అట్లా అంధకారంలో ఉండిపోయాడు అట్లా. అంటే మనం అందరం ఇదే సీక్వెన్స్లో, ఇదే సైకిల్లో మనం వెళ్ళబోతాం మనం. మనం కానీ ఇప్పటికైనా సరే మనం భగవంతుడి మీద మన దృష్టి మలచకపోతే, ఉన్నటువంటి అవకాశాలు మొత్తాన్ని కూడా మనం భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనం చేయకపోతే మనకి చాలా ఇబ్బందులు అయిపోతాయి అన్నమాట. మన సంస్కారాలు డెవలప్ అయ్యేది భక్తుల సాంగత్యంలోనే డెవలప్ అవుతాయి. సంస్కారాలు, భక్తి సంస్కారాలు ఇళ్లలో ఉంటే ఆ సంస్కారాలు రావు. మన డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అంటే, ఇంజనీర్లు చదివే వాళ్ళ మధ్యలో ఉంటే అప్పుడు మనకి లక్ష్యం ఏర్పడుతుంది, నేను కూడా కొట్టాలి, నేను కూడా ఆ మార్కులు నేను కూడా సంపాదించాలి అని. ఏమో మిగతా అయితే ఇంట్లో కూర్చొని కూడా పాస్ అవ్వచ్చేమో, ఇంట్లో కూర్చొని కూడా మనం ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలి, కానీ కానీ భక్తిలో అది కుదరదు. భక్తిలో మాత్రం 100% మనం భక్తుల సాంగత్యంలో ఉండి తీరాల్సిందే. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఉంటేనే కొద్దో గొప్ప నేర్చుకుంటాం.
లేకపోతే నేర్చుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ పురంజనుడు ఎవరైతే చనిపోయాడో భార్యను తలుచుకుంటూ చనిపోయాడు కదా ఎక్కువ. ఎక్కువ భార్య తలుచుకుని కదా. కాబట్టి నెక్స్ట్ జన్మలో ఆమె విదర్భి అనే ఆమెగా పుడుతుంది మళ్ళీ. పురంజనుడు ఆత్మగా ఏదైతే ఆ, ఈ శరీరాన్ని అనుభవిస్తూ నవద్వారాల నగరాన్ని అనుభవిస్తూ పురంజనితో ఎక్కువ కలిశాడు కాబట్టి ఆమె తర్వాత భార్యను చేసుకొని ఆ భార్యతో అనేక రాత్రులు కన్ను మిన్ను ఆడకుండా తన యొక్క స్థితిగతుల్ని మర్చిపోయేసి అనుభవిస్తూ ఆ తర్వాత చివరిలో పిల్లలతో మనవాళ్ళతో వాళ్ళతో ఉండడం వల్ల సో ఎక్కువ ఎవరి మీద వ్యామోహం ఉందో ఆ వ్యామోహాన్ని బట్టి నెక్స్ట్ శరీరం వస్తుంది. అఫ్ కోర్స్ ఈ అంధకారంలో ఉండిపోయాడు అనే పాయింట్ ఉంది కదా ఇక్కడ. ఈ అంధకారం ఉండిపోయాడు అంటే ఇట్లా అనేక జన్మలు ఎత్తి 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 జంతువుల జన్మలు ఎత్తి అంధకారంలోనే ఉంటూ ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి మానవ జన్మ దొరికింది. సో ఆ మానవ జన్మ దొరికింది కదా. ఇప్పుడు ఎలా పుట్టాడు? ఒకప్పుడు మగవాడుగా పురంజనుడిగా పుట్టాడు. ఇప్పుడు అతను భార్యని ఎక్కువ తలుచుకోవడం వల్ల ఈ జన్మలో ఇప్పుడు అతను విదర్భి అనే ఒక ఆమెగా పుట్టాడు ఇప్పుడు. కాబట్టి పురంజనుడు భార్యను స్మరిస్తూ మరణించాడు కనుక విదర్భి రాజుకు అందమైన పుత్రిగా జన్మించాడు. విదర్భ అనే రాజుకి ఆమెకి కూతురుగా పుట్టింది అనమాట విదర్భి. అయితే కొంతకాలం జీవితం కొనసాగినప్పుడు అక్కడ మలయధ్వజ అనేటు ఒక ఒక యువరాజు, వేరే రాజ్యం యొక్క యువరాజు అక్కడ ఎంతో గొప్ప పేరుని సంపాదించుకున్నాడు అక్కడ గొప్ప రాజుగా. అయితే తను మంచి సంస్కారాలతో భక్తితో తన వీరత్వంతో విదర్భ రాజుకి బాగా అతను ఆకర్షితుడయ్యాడు. విదర్భ అనే రాజు ఈయన చూసి చాలా ఆకర్షితుడయ్యాడు. సో ఇతను చూసి ఆకర్షితుడయిన తర్వాత అతను అనుకున్నాడు తన కుమార్తె అయిన విదర్భిని ఈ మలయధ్వజ అనేటువంటి రాజుకి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. ఈ విదర్భ అనే రాజు ఎవరు అంటే సారీ ఈ మలయధ్వజ అనే రాజు ఎవరు అని అంటే ఈ రాజు ఉత్తమ భక్తుడు అన్నమాట. ఉత్తమ భక్తుడు, శ్రేష్టమైన భక్తుడు ఇతను. శ్రేష్టమైన భక్తుడు కాబట్టి ఒకటి చెప్పాలంటే మలయధ్వజ అనే అతను భక్తుల సాంగత్యం. ఇప్పుడు పురంజనుడు విదర్భిగా పుట్టి ఆ విదర్భిని మలయధ్వజకి ఇచ్చి పెళ్లి అనుకున్నాడు రాజు, విదర్భ రాజు. ఉం. ఎవరికి అనుకున్నాడు? ఇప్పుడు మలయధ్వజకి. అంటే ఇప్పుడు ఒక జీవుడిని భక్తుల సాంగత్యంలోకి పంపించబోతున్నాడు అనమాట. సో ఇక్కడ మలయధ్వజ ఎవరు? శ్రేష్ఠ భక్తుడు. కాబట్టి అటువంటి భక్తుడి యొక్క సాంగత్యంలోకి విదర్భ అనే రాజు తన కుమార్తె అంటే విదర్భిని పెళ్లి చేయబోతున్నాడు. అంటే ఆ సాంగత్యంలోకి పంపించబోతున్నాడు. కాబట్టి తన కుమార్తెను బహుమానంగా అందించాడు. అంటే మలయధ్వజ వచ్చి ఉన్నత భక్తుడు, అలాగే విద్యార్థి అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉన్నత భక్తుడు ఎప్పుడు విద్యార్థిగా ఉంటాడు. సిద్ధాంతపరమైన సందేహాలను పూర్తిగా నివృత్తి చేసుకున్నాడు. మరియు అత్యంత దయామయుడు. ఇది ఉన్నత భక్తుడి యొక్క లక్షణాలు అన్నమాట. నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. విద్యార్థి అవడానికి సిద్ధం అతను. సిద్ధాంతపరమైన సందేహాలను మొత్తం నివృత్తి చేసుకుంటాడు. అత్యంత దయామయుడు. సో అటువంటి వ్యక్తి యొక్క సాంగత్యంలోకి ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు విదర్భి వెళ్తుంది. సో వాళ్ళ తండ్రి ఈ లక్షణాలు చూసి వెళ్ళారు. యాక్చువల్గా మనం గమనించుకుంటే గతంలో పెళ్ళిళ్ళు కావచ్చు, పెద్దలు ముఖ్యంగా గుణానికి ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. హయ్యెస్ట్ ప్రయారిటీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ప్రవర్తన హయ్యెస్ట్ ప్రయారిటీ అది. ఆ తర్వాత మిగతావన్నీ ఫౌండేషన్, అది మెయిన్గా అది పడింది అనుకోండి, మిగతావి
కోట్లు ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, మిగతా ఏ ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ రాజు ఇంకొక రాజుకి ఇచ్చి, ఇంకొక రాజు అది కూడా గొప్ప, ఇంకొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు, ఇంకొంచెం పేరు ప్రఖ్యాతుల వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా. ఉదాహరణకు మనకి స్వయంభూమను గురించి మాట్లాడుకున్నాం అప్పుడు మూడో స్కందంలో. స్వయంభూమను తన కుమార్తెను కర్దమమునికి ఇచ్చి పెళ్లి చేశాడు. కర్దముని అక్కడ ఎప్పుడు తపస్సులో ఉండేటువంటి ఋషి, పైగా అడవిలో ఉండేవాడు, వనంలో. మను చక్రవర్తి అంటే ఈ మొత్తం ఈ మన్వంతరంలో ఆయనే చక్రవర్తి అంతే. ఆయన తలుచుకుంటే ఏ దేవతలకో ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళందరూ అంటే స్వర్గలోక అధిపతులు వాళ్ళంతా. వాళ్ళ వాళ్ళ భోగాలకి ఎటువంటి డోకా ఉండదు. కానీ స్వయంభూమను తన కూతురునిచ్చి ఒక కర్దమునికి ఎందుకు ఇచ్చాడు? కర్దముని దగ్గర పోవడం అంటే వాళ్ళ భార్య, సారీ, వాళ్ళ వాళ్ళ అమ్మాయి కర్దముని భార్యగా ఇంకా మీదట భర్త ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవాల్సిందే. అది నేల మీదనా, లేదా ముళ్ళ మీదనా, లేకపోతే ఇంకెక్కడైనా సరే. అంటే గతంలో వాళ్ళు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇచ్చారు? ఎందుకు దాన్ని పెద్ద కొలమానంగా పెట్టుకొని, ఎందుకు వాళ్ళు ఇంత గొప్ప విషయాలు, ఆ, ఇంత గొప్ప, ఆ, ఏమంటారు, అదే, ఈ పెళ్లి అనే ఒక సంస్కారం చేయడం కూడా అంటే ఎన్నో మానవ ఎన్నో సంస్కారాలు మనం నిర్వర్తించాలి. ఆ పెళ్లినే సంస్కారంలో అతి ముఖ్యమైనది ఇది. దాంట్లో అతి గొప్ప విషయం ఏంటంటే గుణాలు తగినట్టుగా పెళ్లి చేయడం. ఎందుకనంటే ఇప్పుడు మనం అనొచ్చు, ఇప్పుడు మనం ఎవరు నమ్మగలం, ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు నమ్మగలం అంటే అందరూ అలాగే చేశారు ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఎవరు మనం నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోయాం అందరం. ఇప్పుడు అలాంటి అబ్బాయి మనకు దొరుకుతాడా, లేదా అలాంటి అమ్మాయి మనకు దొరుకుతాడా అంటే అలాంటి అబ్బాయి అలాంటి అమ్మాయి ఎందుకు దొరకరు? ఎందుకంటే మనం కూడా అదే విధంగానే అందరినీ మనం పెంచుకుంటూ వస్తున్నాం. సో కాబట్టి గుణాలకు తగినట్టుగా ఇప్పటికైనా సరే గుణాలు తగినట్టుగా ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మనం వెతకాలి, అంత ఓపికతో వెతకాలి. లేదు అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు అదే పిల్లోడికి వయసు అయిపోతుంది, అమ్మాయికి వయసు అయిపోతుంది అని చెప్పేసి ఏదో నలుగురు నాలుగు సంబంధాలు తీసుకొచ్చి దాంట్లో బెస్ట్గా వీళ్ళున్నారు, వీళ్ళకైతే డబ్బులు బాగున్నాయి బాగున్నాయి ఇవన్నీ ఏం అప్పుడప్పుడు కొంచెం తాగుతాడంట అంతే, ఇంకేం లేదు. అప్పుడప్పుడు అమ్మాయి అంట ఈ విధంగా అంట, అప్పుడప్పుడు అబ్బాయి అంట ఈ విధంగా అంట. మనం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళ ప్రెషరు, బంధువుల ప్రెషరు, ఓకేనా, వాళ్ళ వాళ్ళ దృష్టిలో నుంచి మనం బాగా చేస్తున్నావా, వాళ్ళ దృష్టిలో నుంచి మనకు గొప్ప వాళ్ళకి తెచ్చేసామా. ఎందుకంటే వాళ్ళు అనుకోవాలి కదా ఫస్ట్, మన వాళ్ళు ఎట్టపోతే పర్వాలేదు, వాళ్ళు అనుకోవాలి మనం. మనం అబ్బాయిని కావచ్చు అమ్మాయిని కావచ్చు, మరి ఒక ఒక మంట 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 వేసి ఒక కుంపట్లో పడేస్తున్నాం అది ఆలోచించట్లే మనం. 10 మంది మన చుట్టూ ఏమనుకుంటున్నారు, పలానా వాళ్ళకి ఇచ్చి చేశారు, అబ్బా పలానా కోట్లు 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 ఇచ్చి చేశారు. ఆ చుట్టుపక్కల కూడా ఇంకేమో నీకేమో మంచి కోడలను బట్టి లేదా మంచి అల్లుడిని బట్టేశావు. దీనివల్ల ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఇంకా జీవితం అంతా ఈ సమస్యలు తీర్చడమే అయిపోయింది ఇంకా తర్వాత. సో హయ్యెస్ట్ విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భక్తులు కూడా, ఆ భక్తులు ఎంత సీరియస్గా ఉన్నారు భక్తి చేసే విషయంలో. అవి చూడాలి. ఇప్పుడు ఊరినే కట్టిమాల ఉండి తిలకం ఉంది, ఎవరో చెప్పారంటే 10 సంవత్సరాలు చేస్తారంటే 10 సంవత్సరాలు చేయొచ్చు. కానీ అత్యంత భక్తి సంబంధించినటువంటి ఏవైతే సదాచారం ఉందో, సదాచారం అంటే నడవడిక కావచ్చు, భక్తిలో తను ఎంత తీవ్రంగా ఉన్నారు దాన్ని బట్టి ఆలోచించాలి. కాలక్రమంలో వీళ్ళకి మలయధ్వజ తర్వాత
ఈ విదర్భి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కాలక్రమంలో ఒక అమ్మాయి పుట్టింది, అసితేక్షణ. ఆ తర్వాత 7 పుత్రులను సంతానం ఏర్పడ్డారు. 7 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి వచ్చింది. ఆ తర్వాత పుత్రులు వేల మంది సంతానం పెంచారు. ఈ పుత్రులు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకుని వేల మంది సంతానం పెంచారు. వారి వంశస్థులు మిగిలిన మన్వంతర కాలాన్ని ఏలేరు. ఆ తర్వాత వీళ్ళ వీళ్ళ యొక్క వంశంలోనే తర్వాత తర్వాత ఈ ఈ యొక్క ఈ కాలాన్ని వాళ్ళంతా కూడా రాజులుగా వాళ్ళన్ని చూస్తున్నారు అనమాట. ఇది ఫస్ట్ అబ్బాయిల గురించి చెప్పాడు. పుత్రులు పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత వేల మందిని కన్నారు. వాళ్ళందరూ వంశస్థులై మళ్ళీ ఈ కాలాన్ని మొత్తం వాళ్ళు పాలించారు. అయితే కుమార్తె ఏం చేసింది? కుమార్తె కుమార్తె వచ్చి అసితేక్షణ. ఆ పేరు వచ్చి అసితేక్షణ. అసితేక్షణ అంటే, ఓకే, సారీ, ఇప్పుడు ఈ 7 మంది పుత్రులు ఎవరు అంటే ఆచార్యులు రాస్తున్నారంట. ఏం చెప్తున్నారు? 7 మంది పుత్రులు ఎవరంటే అంట శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం ఇవంట. అయితే లాస్ట్ లో ఉంది చూసారా? ఆ, ఆత్మ నివేదనం. ఓకేనా? లాస్ట్ లో సఖ్యం, ఆత్మ నివేదనం, ఈ రెండు మాత్రం లేటుగా వస్తాయి. దానికి ముందున్నటువంటి 9 నవవిధ భక్తిలో 9లో 7 పుత్రులుగా, అంటే పుత్రులుగా అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, ఇలా ఈ క్వాలిటీతో మనం గాని పుత్రులు గాని కంటే చుట్టుపక్కల అందరూ భక్తులైపోతారు ఇంకా. ఈ పుత్రిక ఎవరు అని అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఒక పుత్రిక, వాళ్ళిద్దరికి మలయధ్వజికి వాళ్ళిద్దరికి కాలక్రమంలో ఒక పుత్రిక 7 మంది పుత్రులు పుట్టారు కదా. పుత్రిక పేరు వచ్చేసి అసితేక్షణ అని పేరు పెట్టారు. అసితేక్షణ అంటే ఓకే, ఆ, నల్లటి రంగులో లేదా నల్లటి కనుగుడ్లు. ఈ క్షణ అంటే చూడడం. ఆ కళ్ళు నల్లగా ఉన్నాయన్నమాట. ఈ పుత్రిక ఎవరు అని అంటే కృష్ణ అంట, కృష్ణుడు. ఎందుకంటే నల్లగా ఉన్నారు కృష్ణ. 7 మంది పుత్రులు ఎవరు అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, వీళ్ళంట 7 మెంబర్స్. అయితే మొత్తం 9 మెంబర్స్ కదా ఉండాల్సి. 7 మెంబర్స్ ఏంటి అని అంటే సఖ్యము, ఆత్మనివేదన మాత్రం లాస్ట్ లో వస్తాయి అవి. ముందు ఈ 7 బాగా ఫాలో అయ్యేది, నెక్స్ట్ 2 ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ ఏం జరగాల? కృష్ణుడి యొక్క సేవలో ఉన్నప్పుడు అసితేక్షణ అంటే పుత్రిక ఉంటూ ఉంటూ మనం ఏ సాధన చేయాలా? శ్రవణం, కీర్తనం, స్మరణం చేయాలన్నమాట. అది ఇక్కడ చెప్పాడు. అందుకని కుమార్తె అంటే కృష్ణ. ఆ కృష్ణుని ఎవరికి ఇచ్చి చేశారంటే అగస్త్యమునికి ఇచ్చి చేశారంట. అగస్త్య అంటే ఎవరు? మనసు. ఎవరు పుట్టారు వాళ్ళకి అంటే ధృతాచ్యుత అనే వ్యక్తి పుట్టాడు. అంటే ఎవరు? అనాసక్తి. ఈ అనాసక్తిని ఈ ఈ ఇతన్ని ఇద్మాహవ ఇద్మా ఇద్మాహవ అనేటువంటి ఆ, వీళ్ళిద్దరికి కుమార్తె అయినటువంటి కృష్ణకి అగస్త్య అనేటువంటి మనసుకి పెళ్లి చేసినప్పుడు ధృతాచ్యుత అనేటువంటి పుత్రుడు పుట్టాడు. ఎవరు? ఆయన పుత్రుడు ఎవరు? అనాసక్తి. ఈ ధృతాచ్యుత పెళ్లి చేసుకున్న తర్వాత తనకి ఇంకో కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇద్మాహవ. ఇద్మాహవ అంటే గురువుకి శరణాగతి పొందాడు, అప్పుడు జన్మించాడు. అంటే కృష్ణుడిని మనసులోకి తీసుకున్నప్పుడు ఓకేనా, అనాసక్తి పెరుగుతుంది. అనాసక్తి పెరిగితేనే గురువుకి శరణాగతి తీసుకోగలుగుతాం. కృష్ణుడు మన మనసులోకి రాకపోతే మనకి అనాసక్తి రాదు. ఆసక్తితోనే ఉంటాం. ఎవరి మీద? భౌతిక ప్రపంచం మీద. భౌతిక ప్రపంచం ఆసక్తి ఉన్నంత వరకు మనం గురువు యొక్క శరణాగతి మనం పొందలేం. సో కుమార్తె ఏమో కృష్ణుడిగా వర్ణించడం జరిగింది. 7 పుత్రులేమో శ్రవణం, కీర్తనం, స్మరణంగా వాళ్ళని ఆ, గుర్తించడం జరిగింది. సో వీళ్ళిద్దరూ అంటే కృష్ణుడు ఉండాలి, శ్రవణం, కీర్తనం, స్మరణం ఉండాలి.
ఈ శ్రవణం కీర్తన శ్రవణం జరిగితేనే మనసు నిర్మలమయ్యి తర్వాత దీని నుంచి భౌతిక ప్రపంచం అంత ఆసక్తి తగ్గిపోతుంది. అంటే అనాసక్తి వస్తుంది. కృష్ణుడిపై ఆసక్తి పెరుగుతుంది. కృష్ణుడిపై ఆసక్తి పెరిగితేనే గురువుకి శరణాగతి పొందవచ్చు మనం. ఓకే. సో ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే మనకి ఈ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ లాంటి ఆచార్యులు వాళ్ళ యొక్క పుత్రుడు పుత్రిక పుత్రులు పుత్రిక ఇద్దరిని మనకి ఏ విధంగా మనల్ని భక్తి వైపు మనం తీసుకెళ్తారు. ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే విదర్భి అనే ఆమె మలయధ్వజ అనేటువంటి భక్తుల సాంగత్యానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి కృష్ణ అనేటువంటి పుత్రిక, ఆ పుత్రికని అగస్త్య అనేటువంటి ఒక మనసుతో పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి అనాసక్తి అనేటువంటి ఒక పుత్రుడు పుట్టాడు. అలాగే ఆ ఆ అనాసక్తి అనేటువంటి పుత్రుడు అంటే ధృతాచ్యుత అనేటువంటి ఈ పుత్రుడు ఆయన పెళ్లి చేసుకుంటే ఇద్మాహవ అనేటువంటి గురువుకి శరణాగతి జన్మించాడు. అంటే ఇద్మాహవ జన్మించాడు. ఇది చూడండి ఎంత క్లియర్ గా ఉందా మనకి. అంటే మనకి పురంజనుడికి పట్టిన గతి మనం పట్టకుండా ఉండాలి అంటే అటువంటి కష్టాలు బాధలు చివరి క్షణాల్లో మనం వేధించబడకుండా ఉండాలి అని అంటే మనం జరగాల్సింది ఏంటి అని అంటే మనం శ్రవణం కీర్తనం స్మరణం చేసుకుంటూ మన మనసుని పవిత్రం చేసుకోగలుగుతూ ఆ మనసుని కృష్ణుడి మీదకి పంపిస్తే అప్పుడు అనాసక్తి గురువుకు శరణాగతి జరుగుతుంది. అప్పుడు పిల్లల పని అయిపోయింది కదా. పిల్లలు వాళ్ళ పనులు అయిపోయినాయి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసారు. ఇంకా వాళ్ళ భక్తితో వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు వానప్రస్థం అయిపోయింది. వానప్రస్థానికి వచ్చారు. మలయధ్వజ మరియు విదర్భి ఎవరు ఎక్కడికి వచ్చారు? వానప్రస్థం. ఇంకా ఎందుకంటే రాజ్యం చూసుకున్నారు, చక్కగా పాలించుకున్నారు, పిల్లలకు పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఆ పిల్లలందరూ కూడా మంచి పిల్లలు వచ్చారు. ఎందుకంటే అక్కడ మెయిన్ హెడ్ పిల్లర్, ఇంటికి మెయిన్ పెద్ద ఎవరైతే ఉన్నారో అతను గొప్ప భక్తుడు కాబట్టి తన కంట్రోల్లో భార్య పిల్లలు అందరూ కూడా కంట్రోల్లోకి వచ్చారు. భక్తి అనే కంట్రోల్లోకి వచ్చారు. ఎప్పుడైనా ఒకటే ఒకటే మనం ఆలోచించుకోవాల్సింది, ఇంటికి పెద్ద అయినటువంటి మగ వ్యక్తి హయ్యెస్ట్ ప్రమాణాలు చూపించాలి. భక్తి ప్రమాణాలు హయ్యెస్ట్ చూపిస్తేనే కుటుంబం అంతా కూడా భక్తి చేసుకునే వాతావరణంలోకి వెళ్ళొచ్చు. లేకపోతే అంత ఈజీగా పోయే పరిస్థితులు లేవు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే మాక్సిమం కుటుంబాల్లో అది ఎలా తయారైపోయింది అని అంటే గుళ్ళల్లో పనులా లేదా గుళ్ళల్లో ప్రవచనాలా, ఇది మంది కాదు, మగవాళ్ళకు ఇది మంది కాదు, ఇదంతా ఆడవాళ్ళది. ఇదంతా ఆడవాళ్ళది. ఇదంతా వాళ్ళ డిపార్ట్మెంట్. మన డిపార్ట్మెంట్ ఊరినే పోయి సంపాదించి ఇచ్చేయడం మాత్రమే మన డిపార్ట్మెంట్, అంతే. ఓకే. పలానా దగ్గర ఆ, ఆ, మంచి ఉత్సవం జరుగుతుంది, పలానా దగ్గర మంచి కార్యక్రమం ఉంది, పలానా దగ్గర భగవద్గీత భాగవతం ప్రవచనాలు జరుగుతున్నాయి అంటే అవన్నీ మా ఆడవాళ్ళు మేము పంపిస్తాంలే, మా ఆడవాళ్ళు మేము పంపిస్తాం. అస్సలు మెయిన్ పర్సన్, అస్సలు తలకి, అసలు ఇంటి పెద్ద అతను ఫస్ట్ రావాల్సి వస్తుంది. ఇంటి పెద్దగానే రాలేదనుకోండి, ఓకేనా, 100% మనకు గ్యారంటీ కుటుంబం అంతా భక్తులు అవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఓకే. ఇంటి పెద్ద అయినటువంటి మగవాళ్ళు భక్తి చేయకపోతే 100% మనం ఆ, కుటుంబంలో ఉన్న మనం భక్తి చేస్తాం సరే మనకి చాలా ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనకి అర్థమైనట్టుగా వాళ్ళకి అర్థం కాలేదు. అదేవిధంగా భర్త ఒకరే చేస్తుండి ఆ, మాతాజీ రాలేదనుకోండి, అక్కడ కూడా ఆటంకాలు వచ్చేస్తాయి. వీళ్ళది చాలా గందరగోళంగా ఉంటుంది.
ఎన్నో ఒడిదొడుకులు ఒక్కరే ప్రభుజీ కావచ్చు లేదా ఒక్కరే మాతాజీ కానీ వస్తే ఇది చాలా అంటే చాలా కష్టాలతో కూడుకుని ఎంతో బ్యాలెన్స్ చేసుకుంటూ కింద మీద పడుతూ ఏదో మనం ఆ, బలవంతంగా పోతున్నట్టుగా ఉంటుంది భక్తిలో. అందుకే మేము మాక్సిమం కూడా చెప్తుంటాం, దయచేసి ఇద్దరు రండి, ఇద్దరు పాల్గొనండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుంది, మనం ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకునే దానికి 100% అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఆ ప్రయాణంలో ఇంకెన్నో విషయాల దగ్గర మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మలయధ్వజ్ వైదర్భి ఇద్దరు కూడా భక్తులైపోయారు కాబట్టి చక్కగా మంచి శ్రవణం కీర్తన స్మరణం అసితేక్షణ అనేటువంటి అమ్మాయి పుట్టింది. ఇంకా వాళ్ళు మంచి సంస్కారం అనేటువంటి సంతానం వంశస్థులు అయ్యారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళు ఎలా బతుకుతారో, వాళ్ళు మనం లేకపోతే వాళ్ళు ఏమైపోతారో, మనం చేయకపోతే వీళ్ళ గతి ఏమైపోతుందో అసలు ఆందోళన లేదు. ఎందుకంటే కృష్ణుని ఇచ్చేసామంటే కృష్ణుడి కంటే మించిన వాళ్ళు రక్షించే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? కృష్ణుడికి మించి వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. మనమేడ కాపాడగలుగుతాం. మన టైమే ఈ రోజు రేపు అని ఉన్నప్పుడు. కాబట్టి ఫైనల్ గా వీళ్ళు వానప్రస్థానికి వెలుగు చేశారు. సో విదర్భి మలయధ్వజన చంద్రుడిని దాని కాంతిని అనుసరించినట్లుగా ఉన్నది. అంటే మలయధ్వజ ఎక్కడికి వెళితే విదర్భి కూడా అక్కడికే వెళ్తుంటది. ఇప్పుడు ఆయన వానప్రస్థ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆమె కూడా రెడీ అయిపోయింది. అంతేగాని నువ్వు నేను ఇంకా కొన్ని రోజులు నేను ఉండాలా, నేను లేకపోతే వీళ్ళు బతకలేరు, నేను లేకపోతే వీళ్ళు చేసుకోలేరు, దానికి దానికి తావే లేదు అసలు అనమాట. చంద్రుడు ఎక్కడికైతే వెళ్తాడో కాంతి అలా దాన్ని అనుసరిస్తుందో, అలాగే మలైధ్వజ్ ఎక్కడికి వెళితే ఏమి చేయాలనుకుంటే విదర్భి కూడా అదే చేస్తుంది. ఆమె పతివ్రత కాబట్టి ఇంటిని పిల్లలను కోరికలను వదిలింది. వాళ్ళని వదిలి ఇంకా ఫోకస్ ఒకటే, శ్రేష్టమైన భక్తుడు ఏం చెప్తే అది చేయడమే. అంతే. గురువు ఏది చెప్తే అది చేయడమే. ఒక విధంగా ఇక్కడ ఇక్కడ భర్త ఎవరైతే అసలైనటువంటి ఉన్నత శ్రేష్ఠ భక్తుడు ఉన్నాడో ఇప్పుడు అతను గురువు అయిపోతాడు. వైదర్భి శిష్యుడు అయిపోతుంది. అంటే ఏది చెప్తే అది చేయడం అంతే. అలా వాళ్ళ వనప్రస్థానికి వచ్చినప్పుడు నదుల్లో స్నానం చేసి కేవలం కందమూలాలు, ఫలాలు, గడ్డి, నీటిని మాత్రమే తీసుకుంటూ బక్కచిక్కిపోయాడు. ఇద్దరు పరిస్థితి అంతే. ఒకప్పుడు శరీరం మీద ఎంత వ్యామోహంతో మనం ఎన్నో ఆ, ఎంతో ఖర్చు పెట్టామో, వానప్రస్థంలో మనం శరీరం గురించి ఇంకేమాత్రం పట్టించుకోకుండా కేవలం ఆత్మసాక్షాత్కారం కోసం ఎటువంటివి మనం పాటించాలో అవి వరకే పాటించడం. అలా ఏం పాటించారు ఇక్కడ? ఇంకా ఇంకా అడవుల్లో ఏది దొరికితే అది, ఇంకా వండుకోవడాలు, దానికి తగినట్టుగా ఏర్పాట్లు అవన్నీ లేదనమాట. దొరికిన కాడికి తీసుకోవడం, మిగతా ధ్యాస అంతా కూడా భగవన్నామం మీద పెట్టేయడం. ఎట్లా బక్కచిక్కిపోయాడు. తపస్సుల ద్వారా ద్వంద్వాలను జయించాడు. వాళ్ళు ఆ వానప్రస్థంలో తపస్సులు చేశారు. ద్వంద్వాలను జయించడం అంటే ఏంటి? అప్పుడు చలి, అంటే ఎండ, వర్షం, సుఖదుఖాలు, వీటన్నిటికీ అతీతం అయిపోయారు. జయాలకి ఇంకా వాళ్ళు సమత్వానికి వచ్చేసారు వాళ్ళు. ఇంకా వాళ్ళని ఈ ఎండాకాలం బాధ పెట్టేది లేదు, లేకపోతే ఇంకెవరో ఏదో అంటే వాళ్ళు కష్టపెట్టేది ఏం లేదు. వాళ్ళు స్థిరత్వానికి వచ్చేసారు. అది ఉదయం స్థితప్రజ్ఞతకి వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళు తపస్సు, జ్ఞానము, యమనియమం పాటించడం ద్వారా ఇంద్రియాలను నియంత్రించుకున్నాడు. మనసుని భగవంతుడిపై నిమగ్నం చేశాడు. భగవంతుడిపై నిమగ్నం చేశాడు. ఆ విధంగా వందల వేల సంవత్సరాలు ఒకే ప్రదేశంలో తపస్సుతో మనసుని నిమగ్నం చేయగా వాసుదేవుడిపై రతిని పెంచుకున్నాడు. అలా చేయగా 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 కొన్ని సంవత్సరాల తర్వాత, వందల సంవత్సరాలు ఒకే ప్రదేశం నుండి తపస్సు చేయడం.
ఒకే విధంగా ఒకే దగ్గర ఉండి తపస్సు చేయడం అంటే ఒకే దగ్గర ఉండి ఒకే సెంటర్లో ఉండి, ఓకేనా, మన యొక్క సేవల్ని కొనసాగించుకోవడం. ఇక్కడ చాలా మంది ఉంటారు అన్నమాట. ఇక్కడ ఈ సెంటర్ బాగాలేదు, ఆ సెంటర్కి వెళ్దాం, ఈ ఇస్కాన్ బాగాలేదు, ఆ ఇస్కాన్కి వెళ్దాం, ఆ ఇస్కాన్ బాధ అలా ఇంకొక ఇస్కాన్కి వెళ్దాం, ఈడెట్లా ఉంది ఆడెట్లా ఉంది, ఈడైతే అసలు ఏం బాగాలేదు, ఆడికి పోతే ఇంకా బాగుంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఒకరు ఆదేశించారు, మనం ఆ ఆదేశాల మేరకు మనం ఒకే దగ్గర ఉండి ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని గందరగోళాలు, ఇవన్నిటిని మనం తట్టుకొని నిలబడితేనే మన మనసు వాసుదేవుడి పైకి వెళ్తుంది. మనం మనం ఒక సెంటర్లో లేదా పలానా దగ్గర పలానా పరిస్థితులు మనం ఉండలేకపోతున్నామంటే 90% మనలో ఉన్న మనసుని లో ఉండేటువంటి కామ క్రోధ మోహ మదమత్సరాలు ఈర్ష్య ద్వేషాలు అహంకార గర్వాలు, వీటి మీద మనం దృష్టి పెట్టి వాటిని మనం కడుక్కునే ప్రయత్నం చేస్తే మన నరకంలో కూడా మనకి వైకుంఠం లాగా ఉంటుంది. నరకంలో కూడా మనం ఇవన్నీ కడుక్కోలేదు అనుకోండి, వైకుంఠంలో కూడా మనకి నరకమే కనబడుతుంది. ఇక్కడ మనుషుల్లో ప్రాబ్లం ఏమీ లేదు, మన మనసుల్లో ప్రాబ్లం ఉంది. దాన్ని తట్టుకొని అది నాన్ని తట్టుకొని వాటన్నిటిని అధిగమించితే తప్ప ఇక్కడ నుంచి బయటపడే ప్రసక్తే లేదు మనం. ఇక్కడ మన మన ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే సాక్షాత్తు భగవంతుడే వచ్చి మనకి సేవ చేసినా మనం ఆయనలో కూడా తప్పులు పడతాం మనం. ఎందుకంటే మనలో అన్ని తప్పులు మనలో ఉన్నాయి కాబట్టి మన తప్పులే చూస్తాం మనం. ఎంత ఉన్నత భక్తుడు మనం తీసుకొచ్చి మన మధ్యలో పెట్టినా సరే, అత్యంత శ్రేష్టమైన భక్తుడు మనం తీసుకొచ్చి మన మధ్యలో పెట్టినా సరే, మనలో ఉన్న గుణాలను బట్టి మనం వాళ్ళని చూస్తాం మనం. దానికంటే మించి మనం ఎవరి మధ్యలో ఉన్నా సరే నాకు ఆ, వాళ్ళ యొక్క మాట తీరు కావచ్చు, వాళ్ళ యొక్క ఆ, వ్యవహరించే తీరు కావచ్చు, వీటిని చూసి నేను డిస్టర్బ్ కాలేదు అంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ 90% నేను అధిగమించేశాను అని. సో చాలా మంది ఒంటరిగా భక్తి చేస్తూ మాకిప్పుడేమి మాకేం కోపాలు ఏమి లేవు, మాకేమి అవి లేవు ఇవి లేవు, మాకంతా ప్రశాంతంగా ఉందంటే అది కాదు కొలమానం. భక్తుల సాంగత్యంలోకి వచ్చి ఆ భక్తుల సాంగత్యంలో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఓకేనా, వచ్చిపోయేటువంటి కష్టాలు నష్టాలు మానవమానాల్ని కూడా అసలు ఏమాత్రం పట్టించుకోకుండా మన మనసు పూర్తిగా కృష్ణుడి మీద మాత్రమే నిమగ్నం అయ్యగలిగితే మన యుద్ధాన్ని జయించేసినట్టే ఇంకా. అలా కాకుండా ఇది కాదు అది ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ కాదు అంటే మనం తిరుగుతూనే ఉంటాం తప్ప, ఎందుకంటే లోపల ఉన్న ఇవి ఇవి కడగకపోతే మనకి ఎడ కాకపోతే ఇంకో దగ్గరైనా అదే సమస్యను ఎదుర్కొంటాం. ఎందుకంటే ప్రాబ్లం మనలో ఉంది కాబట్టి. అలా అయిన తర్వాత వసుదేవుడు ఆ రతిని తను పెంచుకున్నాడు. ఒకే ప్రదేశంలో అనేక సంవత్సరాలు తపస్సు చేయడంగా మనసు నిమగ్నమై చేయగా వాసుదేవుడి యొక్క రతిని పెంచుకున్నాడు. అప్పుడు తాను పరమాత్మని దర్శించుకున్నాడు. నేను పరమాత్మని కాదు, నేను ఆత్మని తను తెలుసుకున్నాడు. పరమాత్మ ఆత్మ రెండు పక్కన పక్కనే ఉంటాయి అని తాను గ్రహించాడు. సో భగవంతుడి నుండి ప్రత్యక్షంగా ఆదేశాలు తీసుకోవడం వలన దివ్య జ్ఞానం పొందాడు. దాని వలన సంపూర్ణంగా ఒక విషయం అన్ని కోణాల నుండి అర్థం చేసుకోగలిగాడు. పరమాత్మ మరియు ఆత్మ పక్కన పక్కనే దర్శనం భౌతిక కార్యాలను అన్ని నిషేధించబడ్డాయి. ఎప్పుడైతే మనసులో కామక్రోధాలన్నింటినీ పవిత్రం చేసేసుకున్నాడో తపస్సు కారణంగా, సో మన తపస్సు ఏంది ఇక్కడ? రోజు 100% హరినామం చేసామా? రోజు మనం మన సేవని మనం ఖచ్చితంగా మనం చేసామా? అలాగే భగవద్గీత భాగవతం ఇవన్నీ
వింటున్నామా లేదా చదువుతున్నామా? ఇది మన తపస్సు ఇక్కడ. ఏకాదశిలో మనం ఉపవాసం ఉండగలుగుతున్నామా? మన తపస్సులు ఇవి. మనం ఇప్పుడు అడుగులు పోవాల్సిన అవసరం మనకు అసలు లేనే లేదు. సో ఇలాంటి తపస్సు చేసే క్రమంలో ఏమవుతోంది? క్రమంగా తాను వాసుదేవుడిపై రతిని పెంచుకున్నాడు. తర్వాత పరమాత్మని దర్శించుకున్నాడు. ఇప్పుడు పరమాత్ముడు చెప్పే విషయాలన్నీ చాలా క్లియర్గా అతనికి అర్థమవుతున్నాయి. పరమాత్ముడే లోపల నుంచి చెప్తున్నాడు, ఇట్లా కాదు, ఇట్లా పో, ఇట్లా పో, ఇట్లా పో అని. ఇప్పటికీ చెప్తూనే ఉన్నాడు. కానీ ఈ కామక్రోధాలు ఉన్నాయి కదా, అవి ఉండడం వల్ల మనకి ఆయన చెప్పేది మనకి వినబడ్డం లేదు ఇప్పుడు. అది క్లీన్ చేసుకున్నామంటే పరమాత్ముడు దర్శనం ఇవ్వడమే కాకుండా పరమాత్ముడు చెప్పే విషయాలు మనకి మనం గ్రహించి తదనుగుణంగా మన జీవితాన్ని కొనసాగిస్తాం అన్నమాట. అట్లా సంపూర్ణంగా ఒక విషయం అన్ని కోణాల నుండి అర్థం చేసుకోగలిగాడు. ఇప్పుడు ప్రతి విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే పరమాత్ముడి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాం ఇప్పుడు. ఇప్పుడు దాకా మనం కామక్రోధ మోహ మద మత్సర త్రిగుణాల ప్రభావం ఇప్పుడు దాకా ఉన్నాం మనం. ఎప్పుడైతే మనం పరమాత్ముడి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతామో ఆయన యొక్క అనుగ్రహం చేత అన్నిటినీ సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది అనమాట. ఓ పరమాత్ముడు నేను పక్కన పక్కనే ఉన్నాను అనేటువంటి విషయం మనకి అప్పుడు దర్శనం జరుగుతుంది. అప్పుడు భౌతిక కార్యాలన్నీ ఇంకా నిషేధించబడతాయి. భౌతిక కార్యాలు అంటే ఏంది? ఇప్పుడు వాళ్ళ కోసం చేయాలా, వీళ్ళ కోసం చేయాలా, వీళ్ళు ఎట్టున్నారో వాళ్ళు ఎట్టున్నారో ఇంక ఇలాంటి ఆలోచనలన్నీ పక్కకి వెళ్ళిపోయేసి ఫోకస్ అంతా భగవంతుడి మీద, పరమాత్ముడి మీదకి మన యొక్క దృష్టి మళ్లుతుంది. అప్పుడు భగవంతుడి మన యొక్క ఆదేశాలు చెప్పేటివన్నీ మనకు వినబడతాయి అన్నమాట. దీన్నే మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత. ఇప్పుడు ఆ మహాత్ముడు ఎవరు అంటే ఆ దైవ ప్రకృతిలోకి వచ్చాడు. అంటే భగవంతుని దర్శించుకోగలుగుతున్నాడు అంతర్గతంగా. భగవంతుడు చెప్పేదంతా తనకి వినపడతా ఉంది. చెప్పిన సూచనలన్నీ తను పాటించేటువంటి స్థితికి తను చేరుకున్నాడు. భజంత్య అనన్య మనసో. అటువంటి స్థితిలో భజంత్య అనన్య మనసో అంటే మనసు ఓన్లీ ఒకరి మీదకి వెళ్ళి ఇంకా ఎంతో దృఢంగా తాను భక్తి చేస్తాడు ఇంకా. సో కాబట్టి మనం ఫస్ట్ నుంచి చదువుకుంటే ఈ ఈ చిన్న సిరీస్లో ఒక జీవుడు వైదర్భి భక్తుల సాంగలోకి వెళ్తున్నాడు. వాళ్ళకి కృష్ణ తర్వాత నవవిధ భక్తి అనేటువంటి వాళ్ళు పుడుతున్నారు. వాళ్ళ యొక్క సాంగత్యంలో క్రమంగా వాళ్ళకి అనాసక్తి పెరుగుతా ఉంది. తర్వాత గురువుకి శరణాగతి తీసుకుంటున్నారు. సో గురువుకి శరణాగతి తీసుకున్న తర్వాత ఆమె గురువు ఎలా చెప్తే అలా వెళ్తూ ఉంది. ఇంకా తపస్సులు చేశారు. తపస్సులు చేయడం వల్ల ఒకే ప్రదేశంలో తీవ్ర తపస్సు చేయడం వల్ల వాళ్ళకి వాసుదేవుడిపై వాళ్ళకి రతి పెంచుకున్నారు. తాను తర్వాత పరమాత్ముని దర్శించుకున్నాడు. పరమాత్మను దర్శించుకున్న తర్వాత తనకి అన్ని అన్ని విషయాలు సుస్పష్టంగా తను అర్థం చేసుకోగలిగాడు. తర్వాత నా భౌతిక కార్యాలన్నీ నిషేధించబడ్డాయి. ఇంకా ఇంకా భౌతిక అంశాలు, భౌతికమైన బాధ్యతలు ఇంకేవి తనకి ఇంక చేయవలసిన అవసరం లేదు. తర్వాత ఈ వైదర్భి యొక్క ఉదాహరణ నుండి ఈ శిష్యులకు ఎటువంటి ఉపదేశాలు రాబడ్డాయో రేపు క్లాస్లో చూద్దాం. వైదర్భిని ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక శిష్యులు ఎలా ఉండాలి అనేది, ఒక సాధకులు ఎలా ఉండాలి, వాళ్ళు ఎటువంటి ప్రమాణాలు వాళ్ళు పాటించాలి అనేది మనం రేపు క్లాస్లో చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. हिताय गौर प्रेमानंदे हरि हरि बोल.